వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయను. మరొకసారి ఉదయకాల సమయంలో అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘాన్ని హెచ్చరిస్తూ అనేకమైన మాటలతో వారిని ఆదరిస్తున్న సందర్భాల్లో క్రీస్తునందున ఎడల మనకు కలిగే ఆధిక్యతలను గురించి ఈ ఉదయకాల సమయంలో 4 ప్రాముఖ్యమైన సత్యాలు దేవుని వాక్యంలో నుండి నేర్చుకుందండి. నెంబర్ 1, ఎవ్రీవన్ కెన్ బి న్యూ. ప్రతి ఒక్కరూ నూతన పరచబడవచ్చు. ఇట్ ఈజ్ ఏ యూనివర్సల్ ఇన్విటేషన్. ఇది సార్వత్రిక ఆహ్వానము అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఈ భాగంలో ఎవడైనను అన్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇది కొంతమందికే ఆహ్వానం మాత్రమే కాదు, లేదంటే ఎప్పుడు తప్పు చేయని వారికి ఇది పిలుపు కాదు. క్రీస్తునందు ఎవరైనా ఉండొచ్చు. ఈ భూమి మీద ఎవరైనా ఈ పిలుపుకు అర్హులే అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. వారి జాతీయతను గురించి కానీ, నేపథ్యాల గురించి కానీ, వారికున్న క్యాస్ట్, క్రీడ్ వీటి గురించి కానీ, వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అన్నది కానీ ఏమాత్రము దాన్ని అనుసరించట్లేదు. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఎవడైనను అన్న మాట అందరికీ ఇది ఆహ్వానించబడుతున్న పిలుపు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఓ పెద్ద గేట్ ఉంది. ఆ గేట్లో నుండి అందరూ వెళ్ళటానికి అవకాశం ఉంది. ఇది కొందరినే లోపలికి ప్రవేశించడానికి పరిమితి కలిగినది కాదు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఎంటరింగ్ ఇంటూ క్రైస్ట్, క్రీస్తులోనికి మనము ప్రవేశించటము. ఆ వచనాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే క్రీస్తునందు ఉన్న ఎడల, ఇన్ క్రైస్ట్ అన్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే యేసు క్రీస్తులోనికి ప్రవేశించటము, మన గత జీవితాల్లో నుండి ప్రభువులోనికి ప్రవేశించటం వలన నూతన జీవము, నూతన జీవితము, నూతన పద్ధతులు మన జీవితాల్లోనికి ప్రవేశిస్తూ ఉంటాయి. ఒకవేళ వేరే దేశానికి మనం పౌరసత్వం కోసం సైన్అప్ చేసుకుంటే వాళ్ళు దాన్ని అనుమతించిన ఎడల మన బాధ్యతలు, క్రొత్త బాధ్యతలు వస్తాయి, క్రొత్త విధానం వస్తుంది, క్రొత్త ఐడెంటిటీ వస్తుంది, అన్నీ నూతన పరచబడతా ఉంటాం. అందుకే క్రీస్తులోనికి మనం ఉంటేనే ఈ నూతన ధనం మన జీవితాల్లోనికి వస్తుంది అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఎండింగ్ ఆఫ్ ఓల్డ్, పాతదానికి ముగింపు. అందుకే ఆ వచనములో పాతవి గతించను అన్న మాట మనకు కనిపిస్తూ ఉంది. గతించను అన్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే పాత జీవితము, రోత జీవితము, పాప జీవితము ఇవి దేవుడు విస్మరించటం కాదు, కంప్లీట్గా వాటిని తొలగిస్తున్నాడు, వాటిని రద్దు చేస్తున్నాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. పాతది ఏదైనా ఉంటే అదంతా సంపూర్ణంగా తొలగించబడుతుంది. పూర్తిగా దాంట్లో నుండి మనల్ని దేవుడు వేరు చేస్తున్నాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. 4వది, ఫైనల్లీ ఎమర్జెన్సీ ఆఫ్ ద న్యూ, నూతన ఆవిర్భావము. సమస్తము ఇదిగో క్రొత్తవాయును అన్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మన జీవితంలో ఉన్న సమస్తము క్రొత్తగా మారిపోతూ ఉన్నాయి. ఉదాహరణకి గొంగళ పురుగు చేతాకోక్సిలిక్గా మారిన తర్వాత మరలా గొంగళ పురుగు యొక్క లక్షణాలు అందులో మనకు కనిపించు. నూతన రెక్కలు, నూతన రంగులు, నూతన ఎగరటం, ఇవన్నీ నూతనమైన జీవితంలోనికి అవి ఎలాగైతే మనకు కనిపిస్తున్నాయో క్రీస్తునందుంటే పాతవి గతించేవి కొత్తవి అవుతున్నాయి అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు తండ్రి, సమస్తాన్ని నూతన పరిచిన మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.